హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు నేను రెడీమేడ్ బ్లౌజులు చూపిస్తున్నానండి. సైజెస్ వచ్చి 32, 36 అండ్ 38 ఈ 3 సైజులు చూపిస్తానండి. ఇవి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చినవండి. 2x2 క్లాత్ మీద వచ్చినాయి, ఇంకా కాటన్ సిల్క్ రెండింటి మీద వచ్చింది. ఫస్ట్ మీకు నేను చూపించబోయేది వచ్చేసరికి 2x2 క్లాత్ అండి. ఇది వచ్చేసరికి గుజరాతీ వర్క్ అండి. చాలా చాలా బాగుంటుందండి వర్క్. ఇది థ్రెడ్ వర్క్ అనమాట అండి, మిషన్ వర్క్ ఇదంతా కూడా. హ్యాండ్ వచ్చి 3/4 హ్యాండ్ వస్తుంది. ఇలా ఇలా వస్తుందండి. వర్క్ వచ్చేసరికి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా 2x2 క్లాత్ అండి. ఇది వచ్చేసరికి క్లాత్ 2x2 అనమాట అండి. 2x2లో 2 టైప్స్ ఉన్నాయండి. ఇది ఈ టైప్ వర్క్ ఒకటి. ఇది వచ్చేసరికి సైజు 32 అండి. ఇందులోనే 36, 34, 36 ఈ 2 సైజెస్ ఉన్నాయండి. ఇంకా మిగతా సైజెస్ అయితే నేను చూపించట్లేదు, కానీ సైజెస్ అయితే ఉన్నాయండి 36 అండ్ 34 కూడా. ఇది వచ్చేసరికి 32. బ్లౌజ్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. స్టిచ్చింగ్ ముందు మనం మాట్లాడుకోవాల్సిన స్టిచ్చింగ్ అండి. పైపింగ్ కూడా వచ్చి చాలా నీట్గా ఉందండి. ఇలా పైపింగ్ కూడా వచ్చింది. స్టిచ్చింగ్ చాలా బాగుందండి. ఫ్రంట్ కట్ వచ్చేసరికి కటోరా కటింగ్ అండి. ఇది కటోరా కటింగ్ అసలు క్రాస్ కటింగ్ కన్నా కూడా ఇటు ప్రిన్సెస్ కట్, క్రాస్ కటింగ్ వీటికి అన్నిటికంటే కూడా చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే మాత్రం. ఫ్రంట్ నెక్ ఈ విధంగా వచ్చింది. బ్యాక్ వచ్చేసరికి తాడు కూడా వచ్చిందండి. నెక్ కూడా డీప్గానే వచ్చింది, మీకు తెలుస్తుంది కదండి. ఈ మెజర్మెంట్స్ కావాలంటే మీరు పర్టికులర్గా నన్ను ఎంక్వైరీ చేస్తే కనుక మీకు నేను పర్టికులర్గా హ్యాండ్ ఎంత హైట్ వచ్చింది, నడుము లూజ్ ఎంత వచ్చింది, హైట్ ఎంత వచ్చింది, పర్టికులర్గా అన్ని పర్టికులర్స్ మీకు నేను ఇస్తానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఇందులో సైజెస్ అయితే చెప్పాను కదండి, ఆ 3 సైజులు ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ అండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి. మీరు ఏదైనా ఇంతకుముందు నేను డ్రెస్సెస్ కానీ ఇవి ఏమైనా పెట్టానండి, వాటిలో ఏమైనా మిక్స్ చేసుకుంటే కనుక ఒక 2-3 వెరైటీస్ అలా ఏమైనా తీసుకుంటే పాసిబిలిటీని బట్టి నేను షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి. ఇది వచ్చేసరికి 2x2 అండి క్లాత్. నెక్స్ట్ రెడ్లోనే ఇంకొకటి వచ్చినాయండి. ఇది వచ్చేసరికి కొంచెం షైనీగా ఉండి కాటన్ సిల్క్ అనమాట అండి. ఇది ఒక టైప్ వర్క్. ఇది కూడా చాలా బాగుందండి. ఈ థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందోనండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా స్లీవ్స్ అలా 3/4 స్లీవ్సే. హైట్ వచ్చేసరికి ఈ హైట్ 9 వరకు వచ్చిందండి. 9 ఇంచెస్ వచ్చింది హైటు, హ్యాండ్ హైటు. ఈ వీడియోలో చూపించిన ప్రతి బ్లౌజ్కి హ్యాండ్ మాత్రం 9 ఇంచెసే వచ్చినాయండి. అంటే సైజెస్ ఉన్నాయి కదా, సైజెస్ని బట్టి తగ్గడం అలా ఏం లేదు. హైట్ ఒక్కటే హైట్ అండి, హ్యాండ్ మాత్రం. మిగతావి కావాలంటే నేను మీకు మెన్షన్ చేస్తాను. నాకు ఫోటో పెట్టి అడిగితే డీటెయిల్స్, మీరు అడిగిన సైజుని బట్టి నేను ఆ సైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను. థ్రెడ్ వర్క్ చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగుందండి. థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఈరోజు ఈ వర్క్ చేయించుకోవాలంటేనే మనకి 500 నుంచి 700 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఇందులో కూడా ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. అలా అని చెప్పి ఒకటే తీసుకున్నాం కదా అంటే కొరియర్ వాళ్ళు అయితే మాత్రం మాకు మినిమం లోకల్ అయితే 70 రూపీస్ తీసేసుకుంటున్నారండి. 70 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. అదే మీరు ఒక ఏదైనా డ్రెస్తో కానీ నైటీతో కానీ పర్వాలేదు 70 రూపీస్ వేర్ చేసేస్తామంటే కనుక తీసేసుకోండి. వాటితో ఏమైనా యాడ్ చేయమంటే ఎప్పుడైనా శారీ తీసుకున్నప్పుడైనా మీరు తీసుకున్నది పక్కన పెడతాను. వాటితో ఏమన్నా కనుక పంపించమంటే వాటితో పంపిస్తాను. అప్పుడు షిప్పింగ్ కూడా ఉండదు మీకు. ఇంక నేను కాటన్ డ్రెస్సెస్, నైటీస్ కూడా పెట్టానండి, చూడండి. అందులో ఏమైనా నచ్చితే వాటితో పాటు పంపిస్తానండి. కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ అండి. ఈరోజు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి అవుతుందండి మనకి కాస్ట్ 300 అలా తీసుకుంటున్నారు. పైపింగ్ వచ్చి చాలా నీట్గా వచ్చిందండి. వర్క్ కూడా ఇది లైనింగ్ అయితే ఉండదండి, కానీ క్లాత్ అయితే మాత్రం ఇలా కాటన్ సిల్క్ అనమాట అండి. షిమ్మరీగా ఉండి క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి షైనీగా ఉందన్నమాట అండి క్లాత్. ఇందులో కూడా 3 సైజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి 34 సైజ్ అండి. ఇది 34 సైజ్ అండి. ఇందులో కూడా 3 సైజెస్ ఉన్నాయి. 32 అండ్ 36 కూడా ఉన్నాయండి. మిగతా సైజెస్ అయిన చూపించట్లేదు, కలర్స్లో మాత్రం అన్నీ చూపిస్తానండి. ఇవన్నీ కూడా మీకు సైజెస్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మీరు వెంటనే కొంచెం ఎంక్వైరీ చేసుకోండి.
ఇవి వచ్చి మీరు కావాలనుకుంటే కాటన్ శారీస్ మీదకైనా కూడా ఒక స్టిచ్చింగ్ ఛార్జ్ పడినంత పడుతున్నాయి అంతేనండి. కాటన్ శారీస్ మీద కూడా పేరప్ చేసేసుకోవచ్చు అండి, అంత బాగున్నాయి. క్లాత్ అయితే మాత్రం బాగున్నాయండి. ఏదైనా చందేరి శారీస్ మీదకి అలాంటి వాటికి మీకు ఉన్న శారీస్ని బట్టి పేరప్ చేసుకుంటే పేరప్ అవుతాయండి. ఇవి చాలా బాగున్నాయి వర్క్లు. ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి. ఇవి ఈ 2 వర్క్లు మాత్రం ఓన్లీ రెడ్స్. ఈ గుజరాతీ వర్క్ ఒకటి, ఈ థ్రెడ్ వర్క్ ఒకటి, ఇవి మాత్రం ఓన్లీ రెడ్లోనే ఉన్నాయండి. ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి, అవి చూపిస్తానండి. ఇది వచ్చేసరికి ఇది 2x2 అండి. ఇది 2x2. ప్యారెట్స్ వచ్చి బ్యాక్ నెక్ చాలా బాగుంది వర్క్. ఇలా హ్యాండ్స్ కూడా వచ్చిందండి. మంచి మంచి కాటన్ శారీస్ కనుక మలై కాటను ఇలాంటి కాటన్ శారీస్ మీదకి ఏమైనా మ్యాచ్ అయితే కనుక చాలా బాగుంటాయండి. నేను పర్టికులర్గా ఒక్కొక్క కలర్ ఈ ఎల్లో వచ్చిందంటే ఈ ఎల్లో మళ్ళీ మీకు అదే ఈ సైజులో వస్తుంది అనేది నాకు తెలియదండి. అంచేత ఒక్కొక్కటి ఒక్కో సైజులో వచ్చినాయండి. ఇది వచ్చేసరికి 32 సైజులో వచ్చిందండి. నేను మీకు ఫ్రంట్ కటింగ్ కూడా అర్థమవుతుంది కదండి, ఇలా పెట్టాను. ఈ టైప్లో వచ్చిందనమాట అండి స్టిచ్చింగ్. కటోరా కటింగ్ అంటారు దీన్ని. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను 100% చెప్పగలను. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కట్ ఇవన్నిటికీ కూడా సెట్ అవుతుందండి. ఇది పెద్దవాళ్ళకైనా కూడా బాగానే ఉంటుంది ఈ కటింగ్ అండి. స్టిచ్చింగ్ కూడా బాగా చేశారండి. ఒకవేళ నెక్స్ ఏమన్నా కొంచెం ఫ్రంట్ నెక్ చిన్నది అయింది అనుకుంటే కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. లూజ్లు అవే అయితే మాత్రం ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలండి. ఇది వచ్చేసరికి 32 సైజు. మీరు ఒకసారి 32 సైజు వాళ్ళకి కనుక ఇది కావాలి అనుకుంటే కనుక ఇలా ఈ సైజు కూడా మెన్షన్ చేసిన ఫోటోని నాకు పింక్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ అండి. షిప్పింగ్ ఎక్స్ట్రా. 2 బ్లౌజెస్ తీసుకున్నా 3 తీసుకున్నా మాత్రం షిప్పింగ్ మాత్రం పడుతుందండి. అంటే ఒకదానికి ఒక 3 బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి, షిప్పింగ్ లేకుండా అయితే ఇవ్వలేనండి. చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను నేను ఇది. అసలు ఈరోజు ఈ వర్క్ చేయించుకోవాలంటేనే బయట ఎంత కాస్ట్ ఉంటుందో మీకు ఒక ఐడియా ఉందండి. ఇది ఏది కూడా మంచి ఫినిషింగ్ లేని వర్క్ అయితే కాదండి. చాలా మంచి ఫినిషింగ్ ఉన్న వర్క్ అండి ఇదంతా కూడా. ఎంత నీట్గా ఉందో చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో కలర్స్ సైజెస్ ఉన్నాయి, చూపిస్తాను. అది వచ్చేసరికి 32 అండి. ఇది కూడా 32నే. అందులో ఇది ఒక కలరు, ఇది రాణి పింక్ అండి. సేమ్ వర్క్ కాబట్టి నేను ఇంకేం పర్టికులర్గా బ్లౌజ్ అంతా చూపించట్లేదు. సైజు అలా చూపిస్తున్నాను. మీరు అలా ఫోటో పెడితే కనుక నేను అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను మీకు. తర్వాత దీని సైజ్ డీటెయిల్స్ కూడా పంపించమంటే పంపిస్తానండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 36లో చూపిస్తున్నాను. ఇది 36 అండి. ఇది కలర్ వచ్చేసరికి బేబీ పింక్. మీకు కొంచెం గ్యాప్ కూడా ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసరికి గ్రీన్ అండి. ఇది వచ్చేసరికి 34. ఈ వర్క్ నచ్చింది, రెడ్లో ఈ వర్క్లో తీసుకుంటాను అనుకుంటే కనుక ఇది 32లో వచ్చిందండి. మీకు వీడియోలో చూపించిన దానికన్నా వర్క్లు అయితే సూపర్ ఉన్నాయండి. అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు వర్క్లో. చాలా బాగున్నాయే తీసుకున్నాను. నేను ఈ వీడియోలో ఏ బ్లౌజ్లో అయితే చూపిస్తున్నానో అవే ఉన్నాయండి నా దగ్గర. ఇది వచ్చేసరికి 36 అండి. బ్లాక్ వచ్చేసరికి 36లో ఉంది.
నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇదండి, ఇది 34 అండి. మీరు ఫోటో పెడితే నాకు అర్థమైపోతుంది, ఇలాగే పెట్టండి ఫోటో పెడితే కనుక. ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ అండి. గ్రీన్లోనే 34 ఒకటి చూపించాను ఇంతకుముందు, ఇది వచ్చేసరికి 32 అండి. మీరు పర్టికులర్గా నేను 34 అనేది 34, 32 అనేది 32 అలా ఫోటో స్క్రీన్ షాట్ అలా తీసి పంపించండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 34 అండి. ఇది వచ్చేసరికి 36. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి, అంటే సైజులు అవన్నీ చూసి పెట్టడం కదండి వీడియో, అంచేత లెంతీగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి 34 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్క్స్ మారుతాయండి. ఇది వచ్చేసరికి క్లాత్ కూడా మారుతుంది. ఇంతకుముందు మీకు నేను రెడ్ కలర్ చూపించాను కదండి, ఇది ఈ టైప్ క్లాత్. ఇవి వచ్చేసరికి 380 రూపీస్ పడతాయండి, కాటన్ సిల్క్ ఇవి. నేను ఇంతకుముందు ప్రైస్ అయితే రెండు సేమ్ అని చెప్పాను అనుకుంటారేమో. ఇది వచ్చేసరికి 360 అండి, 2x2 క్లాత్ వస్తుంది. ఇది వచ్చేసరికి 380 అండి. ఇది వచ్చేసరికి కాటన్ సిల్క్ వస్తుంది అన్నమాట అండి. క్లాత్కి డిఫరెన్స్ ఉంటుంది, అందుకే మీకు వేరియేషన్ వచ్చింది. ప్రైస్ వేరియేషన్ 40 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే క్లాత్లోనే వర్క్స్ కలర్స్ డిఫరెన్స్ అనమాట అండి. కలర్ డిఫరెన్స్లు చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి 34 అండి, డార్క్ మెరూన్ కలరు 34. వర్క్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది వర్క్. ఇది ఇలా ట్రైబల్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయండి. కలర్ మీకు వీడియోలో ఏది కనిపిస్తుందో అదే కలరు, మంచి డార్క్ మెరూన్ అండి. ఇది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఈ సమ్మర్లో వేర్ చేయడానికి చాలా బాగుంటుందండి. నెక్ కూడా డీప్ ఇచ్చారండి, బాగా పైకి ఇచ్చేసి పై వరకు నెక్లు అలా కాదు, డీప్ నెక్ ఇచ్చారు. సైజ్ వచ్చేసరికి 34. అందులోనే బ్లాక్. ఇది వచ్చేసరికి 36 అండి. ఈ వర్క్ కూడా చాలా బాగుందండి. మొత్తం బ్యాక్ మొత్తం బాడీ అంతా వచ్చింది, అలాగే హ్యాండ్ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి 36 సైజు. ఇవి కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ అండి. కాటన్ సిల్క్ 380 రూపీస్. ఓన్లీ 2x2 అన్నాను చూసారా, అవి వచ్చేసరికి 340 అండి. మంచి ఇంక్ బ్లూ అండి కలరు, చాలా బాగుంది. రెడ్ శారీ అలా అయితే కనుక బాగా మ్యాచ్ అవుతాయండి. ఇందులో రెడ్ కూడా వచ్చింది కదండి. ఇది కూడా సైజ్ వచ్చేసరికి 36. ఇంకా ఇందులో నేను చూపించినవి తప్పితే ఈ కలర్ చూపించి ఈ ఇంక్ బ్లూ కలర్ ఏదైనా పిక్ పెట్టి, పర్టికులర్గా ఇదని కాదు, ఏదైనా ఒక పిక్ పెట్టి నాకు ఇందులో ఈ కలర్ ఉందా అలా ఏం అడగద్దండి. ఇందులో నేను ఏమి చూపించానో అవే, అంటే వేస్ట్గా ఎంక్వైరీ చేసినా మీకు ఇందులో ఏ చూపించానో అవే ఉన్నాయని చెప్పడం కోసం చెప్తున్నాను, అంతేనండి. ఇది వచ్చేసరికి 36 సైజ్ అండి. మీకు పర్టికులర్గా ఈ పింక్ నచ్చింది అనుకోండి, సపోజ్ పింక్ నాకు 32లో కావాలి మేడం ఉందా అని అడగడం కూడా వేస్ట్ అండి, ఎందుకంటే ఇంకా నా దగ్గర ఉన్నాయి మాత్రం మీకు చూపిస్తున్నాను. 32 కదండి, ఇది 32. 36లో కావాలంటే మాత్రం ఉండదండి. ఒకవేళ నేను ఇంతకు తర్వాత చూపించాను అంటే మాత్రం ఉంటాయండి, లేకపోతే చెప్తున్నాను నేను. క్లాత్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇవి. ఈ కలర్ కూడా చాలా బాగుంది.
ఇది వచ్చేసరికి ఆనంద బ్లూ అండి, 32 ఇది కూడా. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు తీసుకున్నారు, ఫిట్టింగ్ చాలా బాగుంది అన్నారండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే నడుము లూజ్ అవి ఉంటాయి, హ్యాండ్ లూజు వాళ్ళ సైజెస్ని బట్టి. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే బాగుంది అన్నారు. ఇవి వచ్చేసరికి 380 రూపీస్ అండి, కాటన్ సిల్క్. అన్నీ సేమ్ వర్క్ అండి ఇవన్నీ, ఇప్పుడు మీకు నేను చూపించేవన్నీ. దిస్ ఈజ్ 32. ఇది వచ్చేసరికి 34 అండి. మంచి డార్క్ గ్రీన్ అండి, మీకు కొంచెం లైట్గా పడుతుంది కానీ ఇంకా డార్క్ బాటిల్ గ్రీన్ టైప్ అనమాట ఈ కలర్. 380 రూపీస్కి ఈజీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి కూడా అంతకన్నా ఎక్కువే అవుతుందండి. ఈ ప్యారెట్స్ ఆ బ్లౌజ్లో కలిసిపోయినట్టుందండి. ఇది ఒకటి ఉంది, 340, ఇది 2x2 క్లాత్లో దాన్ని. సైజ్ వచ్చేసరికి దీని మీద మెన్షన్ లేదు, ఇది మాకు గుర్తుందండి, ఒక దానికి లేబుల్ రాలేదు. ఇది 36 అనమాట అండి సైజు. ఒకసారి మేము కొలిచి చూసాం అనమాట అండి ఎంత ఉంది సైజ్ ఏంటని. 36 సైజులో వచ్చింది. మెరూన్ రెడ్ అండి, 34. అదే మెరూన్లో 36 కూడా వచ్చిందండి, సేమ్ ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అండి అది. ఇది మెరూన్లో ఆల్మోస్ట్ అన్ని సైజులో వచ్చినట్టున్నాయండి. 34 చూపించాను, 36 చూపించాను, ఇది 32 అండి. ఇందులో మాత్రం 3 కలర్స్ వచ్చినాయండి, ఇది 3 సైజెస్ వచ్చినాయండి ఈ వర్క్లో. 32, 34, 36 ఈ 3 వచ్చినాయండి. కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ అండి ఇవి. మెరూన్ అంటే డార్క్ మెరూన్ కాదులేండి, అది మెరూన్ రెడ్ అండి. ఇటు రెడ్కి మెరూన్కి మధ్యలో ఉందన్నమాట అండి. ఇది వచ్చేసరికి 34 సైజ్. ఇది డార్క్ నేవీ బ్లూ అండి. ఇది వచ్చేసరికి 34 అండి, డార్క్ నేవీ బ్లూ ఇది. ఇది వచ్చేసరికి ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో అనమాట అండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కొంచెం లైట్ ఎల్లో లాగా, అదే చామంతి ఎల్లోలా కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా మ్యాంగో ఎల్లో అనమాట అండి. సైజ్ వచ్చేసరికి 36 అండి. ఇంక ఈ వర్క్లో కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ వేరే వర్క్ వచ్చింది, అది చూపిస్తాను. సైజెస్ చెప్పండి. దాని మీద పెట్టండి సైజు. ఇది వచ్చేసరికి 34. మంచి బ్లూ అండి, చాలా బాగుంది ఈ బ్లూ. వర్క్ కూడా ఇది చాలా డిఫరెంట్ అండి, ఎంత యూనిక్గా ఉందంటే ఇలా వచ్చిందనమాట అండి వర్క్. చాలా అంటే చాలా బాగుంది. 34 సైజ్ ఇది. ఇది వచ్చేసరికి ఆనంద బ్లూ అండి, 32 సైజు. ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి, 380 రూపీస్ పడతాయి. ఆనంద బ్లూలోనే ఇంకోటి ఉంది, 34లో కూడా ఉందండి. మీరు ఏ పిక్ పెడతారో దాన్ని బట్టి నేను సైజ్ మెన్షన్ చేస్తాను కాబట్టి ఇందులో అవైలబిలిటీ ఉందో లేదో మీకు చెప్తాను ఈ స్క్రీన్ షాట్ కనుక పెడితే. కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి
మెరూన్ అండి, డార్క్ మెరూన్. ఈ వర్క్ మెరూన్ మీద చాలా బాగుందండి. లైట్ కలర్ శారీ మీదకి చాలా బాగా సెట్ అవుతాయండి. క్రీమ్ కలర్ అలా. బ్లౌజ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కదండి. ఏదైనా ఒకసారి డిఫరెంట్గా వేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అదే మెరూన్లో 32 కూడా ఉందండి. ఇలా పెడితే నాకు వీలు కదా తీసుకోవడం. ఇలా ఇది వచ్చేసరికి మ్యాంగో ఎల్లో అండి. చామంతి ఎల్లోలో పడుతుంది కానీ మ్యాంగో ఎల్లో. ఇంతకుముందు చూపించాను కదండి, అంటే వేరే ప్యాటర్న్లో చూపించాను. ఈ ప్యాటర్న్లో అయితే ఇదండి 34 సైజ్. ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అండి. వేరే ప్యాటర్న్లో చూపించాను ఇదే గ్రీన్ సేమ్. ఇది వచ్చేసరికి 32 సైజ్. ఇది వచ్చేసరికి ఆనంద బ్లూ 36 సైజ్. 32లో కూడా చూపించాను ఇదే సేమ్. ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి సైజ్ ఎంత, ఇది రెడ్ అండి, రెడ్లో 36 అండి. ఇవి కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ పడతాయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఇది వచ్చేసరికి 32 అండి. డిజైనర్ డ్రెస్సులు కూడా పెడుతున్నానండి, అంటే బొటెక్ స్టైల్లో మగ్గం వర్క్ వచ్చిన డ్రెస్సులు అవి కూడా పెడుతున్నాను నేను. చాలా రీజనబుల్గా అండి. బయట కాస్ట్ వచ్చేసరికి 3000 ప్లస్ ఉండేవి, నేను బిలో 2000లో పెడుతున్నానండి. ప్యూర్ క్లాత్లు అనమాట అండి. ప్యూర్ క్లాత్లు, ప్యూర్ ఆర్గాంజా దుపటాస్ వచ్చి చాలా బాగున్నాయండి డ్రెస్సులు. తొందరలో ఆ వీడియో కూడా పెడతానండి.